5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరూ కూడా మరి వాళ్ళు ఉపన్యాసాలు దంచుకుంటారు. ఏమనంటే రాజ్యం అంటూ వైసీపీ క్యాడర్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉపన్యాసాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు స్ట్రెస్ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర. ఇప్పుడు బాగా వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మరి మహిళా పక్షపాత ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల రాజ్యం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఉపన్యాసాల్లో దంచుకొట్టారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ కి ముందు ఒక పబ్లిక్ మీటింగ్ లో హామీ ఇచ్చారండి. ఎవరైనా ఆడపిల్లలైనా కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా, వాళ్ళంతా వాళ్ళైనా సరే అర్ధరాత్రి 12 గంటలైనా సరే కాలర్ పట్టుకుని లాక్ వచ్చి అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆయన ఆ మహిళలందరికీ ఆయన ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు. ఇదంతా నిజమే కాబోలు అనుకుని మేమందరం కూడా 151 సీట్లు ఇచ్చి గెలిపించాము ఆయన్ని. కానీ వీళ్ళు అధికారం కోల్పోయాక ఏమి రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు కాదండి, వాళ్ళ కుటుంబాల్లో నుంచి వస్తున్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా. జోగి రమేష్ గారి వివాదం కానివ్వండి, సిద్దిని అప్పలరాజు గారి వివాదం కానివ్వండి, వాళ్ళ అబ్బాయి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల బలైపోయిన కుటుంబం, అలానే మన తమ్మినేని సీతారాం గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఒక స్పీకర్ అంటే పాలసీ మేకింగ్స్ మీద మాట్లాడాల్సిన ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి చనిపోయిన వ్యక్తిని చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్ అంటే ఎంత క్రిమినల్ చర్యలండి. జోగి రమేష్ గారు అంటే వీళ్ళందరూ మాజీ మంత్రులండి. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయాల్సిన వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకే ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పి ఇవాళ పోలీసులు ఆశ్రయించారంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ప్రజా ప్రతినిధులుగా చూసామండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు మనం గమనించినట్టయితే ప్రజ అని ఒకటి ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి సునీత గారు, వివేకా గారి కూతురైనటువంటి సునీత గారు మీడియా ముఖంగా చెప్పారు, నాకు నా సొంత కుటుంబ సభ్యుల నుంచి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ పులివెందుకు రావడానికి కూడా ఇబ్బంది పడే సందర్భాలు మనం మీడియా ముఖంగా చెప్పారు. అదే విధంగా ఇవాళ జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారి కోడలు, నా ఇంట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నాపై 3 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఎంత దారుణం అండి. కొడుకుకి ఉన్నటువంటి శారీరక లోపాన్ని ఆయన అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది పోయి, లేదు నా కొడుక్కి అనుకోకుండా ఇటువంటి శారీరక లోపం, ఆయన ఒక ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తికి మోసం చేసి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తారా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఈ తమ్మినేని సీతారాం గారు ఉంటేనేమో బ్రతికున్న వ్యక్తిని చంపేసి డెత్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఎక్కడో ఒరిస్సా నుంచి ఒక మహిళను తీసుకొచ్చి తనే వారసురాలని చెప్పి ఆస్తిని భూ కబ్జా చేశారు. ఈయన సిదిరి అప్పలరాజు గారు చూసుకుంటే మొన్న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనందరం క్లిప్పింగ్స్ చూసామండి. ఆయన ఏంటో ఇలా చెప్తున్నారు అంటే ఆయన ఏంటి నినాదం ఏంటి, మిమ్మల్ని దేనిలో అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, మీరు స్వాతంత్ర ఉద్యమం చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా, లేదా మీరు ప్రజల శ్రేయస్సు కోసం ఏమైనా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తుందా? మీ కొడుకు ఎల్ఆర్ లైసెన్స్ ఎల్ఆర్తో ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల దానయ్య అనే వ్యక్తి చనిపోయి నడి రోడ్డు మీదకి ఆ కుటుంబం వచ్చేసింది. ఆ కుటుంబం తరఫున మీరు ఒక మాజీ మంత్రి అయి ఉండి, మీరు డాక్టర్ కదా, మీరు డాక్టర్ అయ్యేప్పుడు కనీసం మీలో మానవత్వం కూడా లేదు. చనిపోయింది మీలో మానవత్వం. కొడుకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే
మీరు ఒక మాజీ మంత్రి, ఒక డాక్టర్ అని ఒక మనిషిగా స్పందించడం కూడా మానేసి మీ కొడుకుని రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి సాక్షాత్ తారుమారు చేసే అయితే వినీల్ గారు ప్రధానంగా ఇప్పుడు ఎస్ వినీల్ గారు ఇప్పుడు ప్రధానంగా జోగి రమేష్ ఒక్క నిమిషం చెప్పండి. అంటే వీళ్ళ నాయకుల ధోరణి ఎలా ఉందంటే, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొన్నటి వరకు కూడా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వీళ్ళ అధికారాన్ని చెలాయించారండి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మేము ఎక్కడా కూడా రాజకీయంగా కక్ష సాధింపుల చర్యలు ఉండవు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసాము. దీనికి కూడా అంటే వాళ్ళ అబ్బాయి బుద్ధి ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి కుటుంబ పెద్ద లేక కుటుంబం నడి రోడ్డు మీదకి వస్తే దాన్ని రాజకీయం చేస్తారు, లేదా దానికి కులం కార్డు వాడతారు. దేనికి కులం కార్డు అండి? జోగి రమేష్ గారు మాట్లాడతారు కదా, బీసీ కార్డు వాడుతున్నారు కదా. గతంలో వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ భూ కబ్జాలు అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడు గొంతు నొప్పేస్తున్నారని చెప్పి మాట్లాడారు జోగి రమేష్ గారు. సిదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబంలో వ్యక్తి రాజకీయాల్లో పైకి వస్తే రాజకీయ కక్ష అని చెప్పి కులం పాటు వాడతారా? మీ ఇంటి కోడలు బీసీ మహిళ మీద అత్యాచార యత్నాలు మీరు చేశారు, మీ సొంత కుటుంబ సభ్యులు. మీ అబ్బాయికి ఉన్నటువంటి శారీరక లోపాన్ని కప్పిపుచ్చి ఆ కుటుంబాన్ని మోసం చేసి ఆ పిల్ల జీవితాన్ని బలి చేసేసారు. ఇవాళ గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి కావచ్చు, చంద్రబాబు గారిని ఉద్దేశించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక బయట ప్లే అవుద్ది, చూద్దాం. తప్పకుండా ఏ విధంగా మనల్ని వంచడానికి, మనల్ని మన రాష్ట్రాన్ని చీట్ చేయడానికి ఎంత ఘోరం. అసలు ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుందా, అడ్రస్ ఉందా, ఆధార్ కార్డు ఉందా? తినేది పక్క రాష్ట్రంలో, పడుకునేది పక్క రాష్ట్రంలో, రాజకీయాలు చేసేది పక్క రాష్ట్రంలో, విషం చిమ్మేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల మీద విషం చిమ్ముతున్నారు ఈ దుర్మార్గులు. పవన్ కళ్యాణ్ ఇటువంటి దిక్కుమాలిన వాళ్ళు ఏ విధంగా మనల్ని వంచడానికి, మనల్ని మన రాష్ట్రాన్ని రైట్ వినీల్ గారు, గతంలో ఇలా మాట్లాడారు, ఇప్పుడు కర్మ అనేది ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగానే దానిలో వాస్తవం ఉందంటారు? ఆ లెక్క వస్తే ప్రతి నేతలు కూడా విమర్శలు చేస్తారు, బట్ కొంచెం ఘాటుగా స్పందించేవాళ్ళు కాదు. లక్ష్మీనాథ్ గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. దేని గురించి ఉంటాయి? సో పాలసీ మేకింగ్స్ మీద మాట్లాడటంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్